బ్రేకింగ్ న్యూస్ ఏలూరు సిఆర్ రెడ్డి ఫార్మసీ కాలేజ్ విద్యార్థిని సూసైడ్ పై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తండ్రి ప్రసాద్. తన కూతురిపై ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయన్నారు ఆయన. విద్యార్థిని కాలేజ్ క్యాంపస్ లోనే ఉండేదన్నారు సిఐ కోటేశ్వరరావు. స్టూడెంట్ మృతిపై ఆమె తండ్రి ప్రసాద్ ఫిర్యాదు చేశారన్నారు. రీసెంట్ గా కాలేజ్ లో ఫేర్వెల్ పార్టీ జరిగిందని, ఆ పార్టీలో విద్యార్థిని తోటి విద్యార్థులకు మధ్య చిన్న డిస్కషన్ జరిగిందన్నారు. డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసేటప్పుడు మహిళా డాక్టర్ తో వీడియోగ్రఫీ చేస్తామన్నారు. మృతురాలు 3rd ఇయర్ ఫార్మసీ చదువుతుందని, రాత్రే హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుందన్నారు. ఏలూరు సిఆర్ రెడ్డి బీఫార్మసీ కాలేజీలో 3rd ఇయర్ చదువుతున్న చిలుకూరు శ్రీహర్షిని అనే అమ్మాయి డెత్ విషయమై వాళ్ళ నాన్నగారు ట్రీట్మెంట్ పర్సన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బేసిక్గా ఆ టీచర్ కంప్లైంట్ బట్టి అమ్మాయి ఇక్కడ బీఫార్మసీ కాలేజ్ 3rd ఇయర్ చదువుతున్నట్లు నిన్న రాత్రి 11:30 12 ఆ టైంలో బిల్డింగ్ నుంచి పడిపోయినట్టు వాళ్ళ హాస్టల్ నుంచి చెప్పడంతో వచ్చి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నప్పుడు పైన ప్రాణాపాయస్థితిలో ఉండగా కంటిన్యూ ట్రీట్మెంట్లో నైట్ 3:30 ఆ టైంలో చనిపోయినట్టుగా తన మరణానికి సంబంధించి కారణం తెలుసుకుని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముందరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుంటే తను నిన్న వాళ్ళకి బీఫార్మసీ కాలేజీలో ఫేర్వెల్ పార్టీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ ముందు రోజు కానీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ మధ్యన జనరల్గా మాట్లాడుకున్న విషయాల్లో కొద్దిగా వాళ్ళు ఓవర్గా మాట్లాడుకోవడం, అది వాళ్ళ పేరెంట్ తెలిసి ఆ పేరెంట్ అంటాము అమ్మాయిని అడగడము, దాని మీద అమ్మాయి కొద్దిగా మనస్తాపం చెంది షార్ట్ టైంలో నిన్న ఇంచుమించు 11:30 వరకు కూడా వాళ్ళ నాన్నతో కానీ ఫ్రెండ్స్తో కానీ మాట్లాడుతూ జస్ట్ 5 minutes గ్యాప్లోనే బిల్డింగ్ నుంచి దూకినట్టుగా తెలియవచ్చింది. దీనికి సంబంధించి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, పంచాంగం కండక్ట్ చేయడం కానీ, అదేవిధంగా పిఎం అనేది టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఉమెన్ ఉండేటట్టుగా, అదే వీడియోగ్రాఫ్ ఉండేటట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకొని చేస్తాము. తదుపరి దర్యాప్తు కంటిన్యూ చేస్తాము. అదంటే వాళ్ళు ఫ్రెండ్స్తో గురించి చెప్పారు. ఫ్రెండ్స్ గతంలో కామెంట్ చేయడం వల్ల జరిగిందని, కామెంట్ చేయడం వల్ల వాళ్ళ నాన్నకి తెలిసి వాళ్ళ నాన్న కూడా ఇద్దరు అమ్మాయిని కొద్దిగా మందించడం జరిగిందని బేసిక్ ఇన్ఫర్మేషన్. వాళ్ళైతే మొత్తం ఫ్రెండ్స్ అని చెప్పారు. పూర్తిగా ఇంకా అనేది స్టార్ట్ చేస్తాం.